300 టికెట్ ఉంది. 10 గంటల తర్వాత తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళకి చక్రం వెళ్ళింది కదా, ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగిందో ఏమో, మహానుభావుడు కదా. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అద్భుతమైన టెంపుల్ చూపించబోతున్నాను. హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట, తెలంగాణలో ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కోసం తెలంగాణ గవర్నమెంట్ దాదాపుగా 12 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈ టెంపుల్ యొక్క విశిష్టత అలాగే డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ అన్ని పేమెంట్స్ క్యాష్ ద్వారానే తీసుకుంటారు. సో మీరు క్యాష్ తప్పకుండా క్యారీ చేయండి. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కార్ పార్కింగ్ చేయడం కోసం జంక్షన్ నుండి రైట్ సైడ్ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే బైక్స్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొండపైకి కూడా మన వెహికల్ తీసుకెళ్లొచ్చు, కానీ దానికి 500 రూపీస్ పే చేయాలి. మళ్ళీ అక్కడ పార్కింగ్ ఏరియా వచ్చేసి 200 నుండి 300 వెహికల్స్ వరకే పార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి ఎక్కువైతే పైన అలో చేయరు. అందుకే మోస్ట్లీ కిందే అందరూ పార్క్ చేసుకుని వెళ్తారు. సో మేము కూడా కిందనే పార్క్ చేసుకుని పైకి వెళ్ళాము. కార్ పార్కింగ్ నుండి టెంపుల్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ పార్కింగ్ ఏరియా దాటి ముందుకు వెళ్తే న్యూ బస్ స్టాండ్, కళ్యాణకట్ట, నిత్య పుష్కరిణి అలాగే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఇక్కడ అన్నదానం 12:30 నుండి 2 వరకు జరుగుతుంది. బస్ స్టాండ్ నుండి టెంపుల్ కి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అలాగే సేమ్ బస్సెస్ కార్ పార్కింగ్ నుండి కూడా వెళ్తాయి. 5 మినిట్స్ కి ఒక బస్సు ఉంటుంది, కానీ చాలా వరకు బస్సెస్ అయితే ఫుల్ గా ఉంటాయి. సో సీట్ దొరకడం కొంచెం కష్టం. చూసారుగా ఎలా వెళ్తున్నారు. కానీ బస్ ఎక్కిన 5 మినిట్స్ కి మనం టెంపుల్ అయితే చేరుకోగలం. బస్ కోసం వెయిట్ చేయలేకపోయినా లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా మనం ఆటోస్ లో కూడా టెంపుల్ ని చేరుకోవచ్చు. ఆటోలో వెళ్తే పర్ హెడ్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. మేము 4 ఉన్నాము. 100 రూపీస్ ఇచ్చాము 1 వే కి. కొండపైకి రావడానికి ఆటోస్ కి, బస్సెస్ కి సపరేట్ రూట్స్ ఉంటాయి. మీరు స్వామివారికి టెంకాయ, పూలు అవన్నీ తీసుకెళ్లాలనుకుంటే కొండ కిందనే తీసుకుని వెళ్ళండి. పైకి వెళ్తే కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. టెంపుల్ ఆర్చ్ పక్కనే స్పెషల్ దర్శనం టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ప్రత్యేక దర్శనానికి 150 రూపీస్, అలాగే బ్రేక్ దర్శనానికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళు ఇటు సైడ్ నుండి దర్శనానికి వెళ్ళాలి. అలాగే బ్రేక్ దర్శనం తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా టెంపుల్ ఎంట్రీ వరకు వెళ్ళొచ్చు. అయితే మగవాళ్ళు ఈ దర్శనానికి ఖచ్చితంగా పంచ వేసుకుంటేనే అలౌ చేస్తారు లోపలికి. బ్రేక్ దర్శనంకి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైంలో వెళ్తేనే అలౌ చేస్తారు. అవి ఏంటంటే ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు. ఇక్కడ స్వామివారి పూజా వివరాలన్నీ మీరు చూడొచ్చు. కొండపైకి వెళ్ళటానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఇందులో వెళ్ళొచ్చు. పెద్దవాళ్లకు కంప్లీట్ గా ఫ్రీ అండి. లేదా మీరు 120 రూపీస్ పే చేసి ఇందులో వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు పూజకు సంబంధించిన వస్తువులు ఏమైనా తీసుకోలేకపోతే పైన కూడా ఇక్కడ కొబ్బరికాయలు, పూలు, ఇంకా కళ్యాణం సామాను, బ్రేక్ దర్శనానికి సంబంధించిన దుస్తువులు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు పైకి కార్ తీసుకెళ్ళినట్టయితే ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ వాష్రూమ్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో మేము ప్రత్యేక దర్శనం తీసుకుని ఈ దారిలో వెళ్ళాము. టెంపుల్ అంత దూరం కూడా కాదు, మీరు ఈజీగానే పైకి చేరుకోగలరు. ఒకవేళ మీరు ఏజ్డ్ పర్సన్స్ అయితే అప్పుడే ప్రిఫర్ చేయండి ఎలక్ట్రిక్ వెహికల్స్, లేదా మీరు హ్యాపీగా నడిచి వెళ్ళొచ్చు. సో ఫైనల్ గా మేము టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. కొబ్బరికాయలు తీసుకున్న వాళ్ళు పైకి ఎంటర్ అవ్వంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇలా కొబ్బరి కొట్టే స్థలం ఉంటుంది. అక్కడే మీరు కొబ్బరికాయ కొట్టాలి. టెంపుల్ లోపలికి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంకా బ్యాగ్స్ ఇలాంటివి ఏవి అలో ఉండదు. ఇక్కడ మీరు మొబైల్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి. ఒక్క ఫోన్ కి మీరు 10 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకంతా సెక్యూరిటీ చెక్ చేసే లోపల పంపిస్తారు. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. మనకి ఇక్కడ కనిపించేది ఈస్ట్ గోపురం. ఇటు సైడ్ నుండే భక్తులందరూ టెంపుల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే దర్శనం అయిన తర్వాత వెస్ట్ గోపురం నుండి మనం బయటకు వస్తామన్నమాట. ఇప్పుడు గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అందుకే అందరూ ఆడవాళ్ళు ఇక్కడ ఒకే రంగు చీర కట్టుకుని గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 నుండి రాత్రి 9 వరకు ఉంటుంది. ఈ గుడి నిర్మాణానికి కేవలం బ్లాక్ స్టోన్ మాత్రమే ఉపయోగించారట. ఈ బ్లాక్ స్టోన్ ని కృష్ణశిల అంటారు. ఈ స్టోన్ అంతా కూడా ఒకే ప్లేస్ నుండి తెప్పించి ఈ గుడి నిర్మించారు. మేం వెళ్లే టైంకి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడ ఆడవాళ్ళందరూ కలిసి ముగ్గులు వేస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరిగాయండి. మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఒకసారి.
దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా జరిగింది. టెంపుల్ నుండి కిందకు వెళ్లే దారిలో రైట్ సైడ్ లో మనకు శివాలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి. తప్పకుండా అందరూ దర్శనం చేసుకోండి. ఇక్కడే శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. అలాగే కిందికి వెళ్లే దారిలో మనకి ప్రసాద కేంద్రం కూడా ఉంటుందండి. చాలా మందికి ఇక్కడ శివాలయం ఉందని తెలియక డైరెక్ట్ గా కిందికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే శివాలయంకు దారి. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ శివాలయంలో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సింది స్ఫటికలింగం. చాలా చాలా బాగుంటుందండి. శివాలయం ముందు లెఫ్ట్ సైడ్ లో ఆంజనేయ స్వామి, ఇంకా నవగ్రహాలు, నాగులు కూడా ఉన్నారు. ఇలా బయట నుండే మీరు ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటుంది. ఇంత మహిమగల క్షేత్రంలో మనం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినా కూడా చాలా చాలా మంచిదండి. శివాలయం ముందు నందీశ్వర స్వామి వారు ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. సో ఇక్కడ నుండి శివాలయంకు వెళ్లే దారి. స్ఫటికలింగం ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ అర్చన చూసినా లేదా ఆ లింగానికి అభిషేకం చేయించినా, కేవలం దర్శనం చేసుకున్నా కూడా మనకు చాలా మంచిదట. ఫ్రంట్ సైడ్ లో ఇలా స్ఫటికలింగం ఉంటుంది. వెనకాల ఇంకో శివలింగం గర్భగుడిలో ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చాక రైట్ సైడ్ లో మీకు పార్వతీ అమ్మవారు ఉంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాము. ఇక్కడ యాగశాల కూడా మీరు చూడొచ్చు. సో గుడి అయితే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉందండి. శివ పూజకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. విఘ్నేశ్వర స్వామి ముందు ఇలా శివుడు, నందీశ్వరుడు కూడా ఉన్నారు. శివాలయం అంతా దర్శించుకున్న తర్వాత మరి కొన్ని స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. దిగిన తర్వాత కొన్ని షాప్స్ ఉంటాయి. అక్కడ మీరు కావాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. టెంపుల్ గురించి చాలా విషయాలు అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే టెంపుల్ అయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఇలాంటి ఎన్నో ఆలయ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.